ఓం శాంతి 18/1/2025 పితాశ్రీ గారి పుణ్యస్మృతి దినాన ఉదయం క్లాస్లో వినిపించేందుకు బాప్ దాదా యొక్క మధురమైన అమూల్యమైన మహావాక్యాలు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఇప్పుడు పిల్లలైన మీతో ఆత్మిక సంభాషణ చేస్తూ ఉన్నారు, శిక్షణ ఇస్తూ ఉన్నారు. శిక్షణ ఇవ్వడం టీచర్ యొక్క పని మరియు గమ్యం గురించి తెలిపించడం గురువు యొక్క పని. ముక్తి జీవన్ముక్తిని పొందడమే గమ్యం. ముక్తి కోసం స్మృతి యాత్ర చాలా అవసరం. జీవన్ముక్తి కోసం రచన యొక్క ఆది మధ్య అంత్యాలను తెలుసుకోవడం అవసరం. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తి అవుతోంది. వాపస్ ఇంటికి వెళ్ళాలి. స్వయంతో ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటే చాలా సంతోషం కలుగుతుంది. తర్వాత ఇతరులను కూడా సంతోషంలోకి తీసుకురాగలరు. ఇతరులకు కూడా మార్గాన్ని తెలిపించి తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారు చేసే దయను చూపించాలి. తండ్రి తన పిల్లలైన మీకు పాప పుణ్యాల లోతైన గతిని కూడా అర్థం చేయించారు. పుణ్యం అంటే ఏది, పాపం అంటే ఏది? అన్నిటికంటే గొప్ప పుణ్యం తండ్రిని స్మృతి చేయడం మరియు ఇతరులకు స్మృతిని ఇప్పించడం. సెంటరు తెరవడము, తనువు మనస్సు ధనములను ఇతరుల సేవలో ఉపయోగించడము, ఇది పుణ్యం. సాంగత్య దోషంలోకి వచ్చి వ్యర్థ చింతన పరచింతనలో తమ సమయాన్ని నాశనం చేసుకోవడం పాపం. ఒకవేళ ఎవరైనా పుణ్యం చేస్తూ చేస్తూ పాపం చేసేస్తే చేసుకున్న సంపాదనంతా సమాప్తం చేసుకున్నట్టు అవుతుంది. ఏదైతే పుణ్యం చేశారో అదంతా సమాప్తం అయిపోతుంది. తర్వాత జమకు బదులు ఖాళీ అయిపోతుంది. జ్ఞాని ఆత్మలైన పిల్లలకు పాప కర్మ యొక్క శిక్ష కూడా 100 రెట్లు ఉంటుంది. ఎందుకంటే సద్గురువును నింద చేయించే వారిగా అయిపోతారు కనుక తండ్రి శిక్షణ ఇస్తూ ఉన్నారు. మధురమైన పిల్లలు, ఎప్పుడు కూడా పాప కర్మ చేయకండి. వికర్మల ద్వారా గాయపడడం నుండి రక్షింపబడి ఉండండి. తండ్రికి పిల్లలపై ప్రేమతో పాటు జాలి కూడా కలుగుతుంది. బాబా తన అనుభవాన్ని వినిపిస్తూ ఉన్నారు. బ్రహ్మబాబా ఏకాంతంలో కూర్చున్నప్పుడు మొదట అనన్యమైన పిల్లలు గుర్తుకొస్తారు. భలే వారు విదేశంలో ఉండవచ్చు, లేక మరెక్కడైనా ఉండవచ్చు. ఎవరైనా మంచి సర్వీస్ఫుల్ బిడ్డ శరీరాన్ని వదిలేస్తే వారి ఆత్మను కూడా గుర్తు చేసుకుని సర్చ్ లైట్ ఇస్తారు. ఇక్కడ 2 లైట్లు శివబాబా బ్రహ్మబాబా ఉన్నాయి అని, 2 లైట్లు కలిసి ఉన్నాయి అని పిల్లలైన మీకు తెలుసు. ఈ 2 చాలా జబర్దస్త్ లైట్లు. ఉదయపు సమయం చాలా బాగుంటుంది. స్నానం చేసి ఏకాంతంలోకి వెళ్ళిపోవాలి. ఆంతరికంలో సంతోషం కూడా చాలా ఉండాలి. బేహద్దు తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. మధురమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించి మీ తండ్రినైనా నన్ను మరియు మీ ఇంటిని స్మృతి చేయండి. పిల్లలు, ఈ స్మృతి యాత్రని ఎప్పుడు మర్చిపోకండి. స్మృతి ద్వారానే మీరు పావనంగా అవుతారు. పావనంగా అవ్వకుండా మీరు వాపస్ ఇంటికి రాలేరు. జ్ఞానము మరియు యోగమే ముఖ్యమైనది. తండ్రి వద్ద వీటి యొక్క చాలా పెద్ద ఖజానా ఉంది. దానిని పిల్లలకి ఇస్తున్నారు. ఇందులో యోగము అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. పిల్లలు మంచి రీతిగా స్మృతి చేసినప్పుడు తండ్రి యొక్క స్మృతితో మీ స్మృతి కలుస్తుంది. స్మృతి ద్వారా పిల్లలు తండ్రిని ఆకర్షిస్తారు. చివరిలో వచ్చి ఎవరైతే ఉన్నత పదవి పొందుతారో దానికి ఆధారం కూడా స్మృతియే. వారు ఆకర్షిస్తారు. బాబా దయ చూపించండి, కృప చూపించండి అని అంటారు కదా. ఇందులో కూడా ముఖ్యంగా కావాల్సింది స్మృతియే. స్మృతి ద్వారానే కరెంట్ అనగా శక్తి లభిస్తూ ఉంటుంది. దీని ద్వారా ఆత్మ ఆరోగ్యవంతంగా అవుతుంది, నిండుగా అయిపోతుంది. ఏదైనా సమయంలో ఎవరైనా పిల్లలకు కరెంట్ ఇవ్వాల్సి ఉంటే తండ్రికి నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫలానా బిడ్డకు కరెంట్ ఇవ్వాలి అనే చింతనే తగులుకొని ఉంటుంది బ్రహ్మబాబాకు. కరెంటు లభించడం ద్వారా ఆయువు పెరుగుతుంది, సదా ఆరోగ్యవంతులుగా అవుతారని మీకు తెలుసు. ఒకే స్థానంలో కూర్చొని యోగం చెయ్యాలి అనేది కూడా ఏమీ లేదు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. నడుస్తూ తిరుగుతూ భోజనం తింటూ పని చేస్తూ కూడా తండ్రిని స్మృతి చేయండి. ఇతరులకు కరెంట్ ఇవ్వాలి అంటే రాత్రి కూడా మేల్కోండి. పిల్లలకు అర్థం చేయించారు. ఉదయమే లేచి తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత ఆకర్షణ ఉంటుంది. తండ్రి కూడా సర్చ్ లైట్ ఇస్తారు. ఆత్మను గుర్తు చేసుకోవడము అంటే సర్చ్ లైట్ ఇవ్వడం.
మీరు దీనిని కృప అని అయినా అనండి, ఆశీర్వాదం అయినా అనండి. ఇది అనాదిగా తయారైపోయిన డ్రామా అని పిల్లలైనా మీకు తెలుసు. ఇది గెలుపు ఓటముల ఆట. ఏం జరుగుతుందో అది మంచిదే. రచయితకు డ్రామా అంటే తప్పకుండా ఇష్టం అవుతుంది కదా, కనుక రచయిత యొక్క పిల్లలకు కూడా ఇష్టం అవుతుంది. ఈ డ్రామాలో తండ్రి తన పిల్లల వద్దకు ఒకేసారి హృదయపూర్వకంగా, ప్రాణప్రదంగా, ప్రేమపూర్వకంగా సేవ చేయడానికి వస్తారు. తండ్రికైతే పిల్లలందరూ ప్రియమైన వారే. సత్యుగంలో కూడా అందరూ ఒకరితో ఒకరు చాలా ప్రేమగా ఉంటారు అని మీకు తెలుసు. జంతువులలో కూడా ప్రేమ ఉంటుంది. ప్రేమతో ఉండని జంతువులేవి అక్కడ ఉండవు స్వర్గంలో. కనుక పిల్లలైన మీరు ఇక్కడ మాస్టర్ ప్రేమ సాగరులుగా అవ్వాలి. ఇక్కడ తయారైతే ఆ సంస్కారం అవినాశిగా అయిపోతుంది. తండ్రి అంటున్నారు, కల్పకృతం వలె అదే విధంగా మళ్ళీ ప్రియంగా తయారు చేసేందుకు నేను వచ్చాను. ఎప్పుడైనా ఏ పుత్రునిదైనా కోపంతో కూడిన ధ్వని విన్నప్పుడు పిల్లలు కోపం చేసుకోవడం మంచిది కాదు. దీని ద్వారా మీరు కూడా దుఃఖితులుగా అవుతారు, ఇతరులను కూడా దుఃఖితులుగా చేస్తారు అని తండ్రి వారికి శిక్షణనిస్తారు. తండ్రి సదాకాలానికి సుఖంనిచ్చేవారు కనుక పిల్లలు కూడా తండ్రి సమానంగా తయారవ్వాలి. ఒకరికొకరు ఎప్పుడూ దుఃఖం ఇచ్చుకోరాదు. చాలా చాలా లవ్లీగా తయారవ్వాలి. ప్రియమైన తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేస్తే మీ కళ్యాణం కూడా జరుగుతుంది, ఇతరులకు కూడా కళ్యాణం చేస్తారు. ఇప్పుడు విశ్వం యొక్క యజమాని మీ వద్దకు అతిథిగా అయి వచ్చారు. పిల్లలైన మీ సహయోగము ద్వారానే విశ్వ కళ్యాణం జరగాలి. ఎలాగైతే ఆత్మిక పిల్లలైన మీకు తండ్రిపై అత్యంత ప్రేమ ఉందో అలా తండ్రికి కూడా ఆత్మిక పిల్లలైన మీరు చాలా ప్రియంగా అనిపిస్తారు. ఎందుకంటే మీరే శ్రీమతమును అనుసరించి పూర్తి విశ్వానికి కళ్యాణం చేస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఈశ్వరీయ పరివారంలో కూర్చొని ఉన్నారు. తండ్రి మీ సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. మీతోనే తింటాను, మీతోనే కూర్చుంటాను అని మీకు తెలుసు. శివ్ బాబా ఇతనిలో వచ్చి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, దేహ సహితంగా దేహం యొక్క అన్ని సంబంధాలను మరచి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ఇది అంతిమ జన్మ. ఇది పాత ప్రపంచము, పాత దేహము సమాప్తం అవ్వాల్సిందే. మీరు మరణిస్తే ప్రపంచం మరణించినట్లే అనే నానుడి కూడా ఉంది. పురుషార్థం కోసం సంగమ యుగం యొక్క ఈ కొంత సమయం ఉంది. బాబా, ఈ చదువు ఎంతవరకు నడుస్తుంది అని పిల్లలు అడుగుతారు. దైవీ రాజధాని స్థాపన అయినంత వరకు వినిపిస్తూ ఉంటాను, తర్వాత క్రొత్త ప్రపంచంలోకి బదిలీ అయిపోతారు. తండ్రి ఎంత నిరహంకారిగా ఈ పిల్లలైన మీ సేవ చేస్తున్నారు కనుక పిల్లలైన మీరు కూడా ఇంత సేవ చేయాలి, శ్రీమతమును అనుసరించాలి. ఎక్కడైనా మీ మతాన్ని చూపిస్తే మీ అదృష్టానికి అడ్డుగీత పడిపోతుంది. అంటే మీకు నచ్చినట్టు నడిస్తే. బ్రాహ్మణులైన మీరు ఈశ్వరీయ సంతానం, మీరు బ్రహ్మ యొక్క సంతానం కూడా. పరస్పరంలో సోదరి సోదరులు, ఈశ్వరునికి మనవళ్ళు మనవరాళ్ళు, వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఎంత పురుషార్థం చేస్తారో అంత పదవి పొందుకుంటారు. ఇందులో సాక్షిగా ఉండే అభ్యాసం కూడా చాలా కావాలి. తండ్రి యొక్క మొదటి ఆజ్ఞ అశరీరీ భవ, దేహి అభిమానీ భవ. స్వయాన్ని ఆత్మగా భావించి మీ తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి. అప్పుడు ఏవైతే మలినాలు చేరుకున్నాయో మీలో అవి వదిలిపోతాయి. సత్యమైన బంగారుగా అయిపోతారు. బాబా, ఓ మధురమైన బాబా, మీరు నన్ను మీ వారిగా చేసుకొని వారసత్వ రూపంలో అన్నీ ఇచ్చేశారు. ఈ వారసత్వాన్ని నా నుండి ఎవ్వరూ దోచుకోలేరు అని పిల్లలైన మీరు అధికారంతో చెప్పగలరు. పిల్లలైన మీకు ఇంత నశ ఉండాలి. మీరే అందరికీ ముక్తి, జీవన్ముక్తికి మార్గాన్ని తెలిపించే లైట్ హౌస్లో కూర్చుంటూ, లేస్తూ, నడుస్తూ, తిరుగుతూ మీరు లైట్ హౌస్గా అయి ఉండండి. తండ్రి చెప్తున్నారు, పిల్లలు ఇప్పుడు సమయం చాలా కొద్దిగా ఉంది. ఒక్క గడియ, అరగడియ అనే గాయనం కూడా ఉంది. ఎంత వీలైతే అంత ఎక్కువ ఒక్క తండ్రిని స్మృతి చేయడంలో మునిగిపోండి. చార్టును పెంచుకుంటూ ఉండండి, మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన లక్కీ మరియు లవ్లీ జ్ఞాన నక్షత్రాలకు మాతాపిత బాప్దాదా యొక్క హృదయపూర్వక, ప్రేమపూర్వక, ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. అవ్యక్త మహావాక్యాలు. నిరంతర యోగిగా అవ్వండి. ఎలాగైతే ఒక్క సెకండ్లో స్విచ్ ఆన్ మరియు ఆఫ్ చేయబడుతుందో అలాగే ఒక్క సెకండ్లో శరీరాన్ని ఆధారంగా తీసుకున్నారు. మళ్ళీ ఒక్క సెకండ్లో శరీరానికి అతీతంగా అశరీరీ స్థితిలో స్థితమైపోండి.
ఇప్పుడిప్పుడే శరీరంలోకి వచ్చారు, ఇప్పుడిప్పుడే అశరీరిగా అయిపోయారు. ఈ అభ్యాసం చాలా చేయాలి. దీనిని కర్మాతీత స్థితి అని అంటారు. ఉదాహరణకు వస్త్రాలను ధరించడము, ధరించకపోవడం మీ చేతిలో ఉంటుంది కదా. అవసరానికి ధరించారు, అవసరం లేకుంటే అవి తీసేశారు. అలాంటి అనుభవమే ఈ శరీర రూపీ వస్త్రాన్ని ధరించడంలో మరియు తీసేయడంలో ఉండాలి. కర్మ చేస్తూ కూడా ఎలాంటి అనుభవం అవ్వాలి అంటే, ఏదైనా వస్త్రాన్ని ధరించి కార్యం చేస్తున్నాము, కార్యం పూర్తి కాగానే ఆ వస్త్రం నుండి అతీతంగా అయిపోయాము. శరీరము మరియు ఆత్మ రెండు వేరు వేరు అని నడుస్తూ తిరుగుతూ అనుభవం అవ్వాలి. ఎలాగైతే ఏదైనా అభ్యాసం అయిపోతుంది కదా చేస్తూ ఉంటే. కానీ ఈ ప్రాక్టీస్ ఎవరు చేయగలరు? ఎవరైతే దేహంతో లేక దేహానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో, అనగా దేహ ప్రపంచము, సంబంధాలు లేక ఏవైతే అనేక వస్తువులు ఉన్నాయో వాటన్నింటి నుండి పూర్తి డిటాచ్గా అతీతంగా ఉంటారు. కొద్దిగా కూడా ఆకర్షణ ఉండదు. వినాలి, తినాలి, చూడాలి ఇలాంటివి వారే అతీతంగా అవ్వగలరు. ఒకవేళ సూక్ష్మంగా సంకల్పంలో కూడా తేలికతనం లేకుంటే, డిటాచ్ అవ్వలేకపోతే అతీత స్థితిని అనుభవం చేయలేరు. కనుక ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఈ అభ్యాసం చేయాలి. పూర్తిగా అతీత స్థితి అనుభవం అవ్వాలి. ఈ స్థితిలో ఉంటే ఇతర ఆత్మలకు కూడా మీ ద్వారా అతీత స్థితి అనుభవం అవుతుంది. వారు కూడా అనుభవం చేస్తారు. ఎలాగైతే యోగంలో కూర్చున్న సమయంలో ఈ డ్రిల్లు చేయించేవారు అతీత స్థితిలో ఉన్నారు అని అనేక మంది ఆత్మలకు అనుభవం అవుతుంది కదా. అలా నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా తనపు సాక్షాత్కారాలు జరుగుతాయి. మీరు ఇక్కడ కూర్చొని ఉన్న అనేక మంది ఆత్మలకు ఎవరైతే మీ సత్విగి పరివారంలో సమీపంగా వచ్చేవారు ఉన్నారో వారికి మీ ఫరిస్తా రూపము మరియు భవిష్య రాజ్య పదవి రెండూ కలిసి ఒకేసారి సాక్షాత్కారం అవుతాయి. ఎలాగైతే ప్రారంభంలో బ్రహ్మ బాబాలు సంపూర్ణ రూపం ఫరిస్తా మరియు శ్రీకృష్ణుడు ఇరువురిని జత జతలో సాక్షాత్కారం చేసుకునేవారు, అలా ఇప్పుడు కూడా వారికి మీ డబల్ రూపం సాక్షాత్కారం అవుతుంది. నంబర్ వారుగా ఈ అతీత స్థితికి వచ్చే కొలది మీ డబల్ రూపాలు కూడా సాక్షాత్కారం అవుతాయి. ఇప్పుడు ఇది పూర్తిగా అభ్యాసం అయిపోతే అతీత స్థితి అంటే న్యారా ప్యారా స్థితి, అశరీరే అభ్యాసం. అక్కడి నుండి ఇక్కడి నుండి ఇదే సమాచారం రావడం ప్రారంభం అవుతుంది. ప్రారంభంలో ఎలాగైతే ఇంట్లో కూర్చొని కూడా సమీపంగా వచ్చే అనేక ఆత్మలకు సాక్షాత్కారాలు జరిగాయో, అలా ఇప్పుడు కూడా సాక్షాత్కారాలు జరుగుతాయి. మీరు ఇక్కడ కూర్చొని ఉన్న మీ సూక్ష్మ స్వరూపం బేహద్దులో సేవ చేస్తుంది. ఇప్పుడు ఇదే సర్వీస్ మిగిలి ఉంది. సాకారంలో అందరూ ఎగ్జాంపుల్ను చూసేశారు. అన్ని విషయాలు డ్రామా అనుసారంగా నంబర్ వారుగా జరగాల్సిందే. ఎంతెంత మీరు స్వయం ఆకారి ఫరిస్తా స్వరూపంలో ఉంటారో అంత మీ ఫరిస్తా స్వరూపం సేవ చేస్తుంది. ఆత్మకు పూర్తి విశ్వంలో తిరిగేందుకు ఎంత సమయం పడుతుంది? కనుక ఇప్పుడు మీ సూక్ష్మ స్వరూపం కూడా సేవ చేస్తుంది. కానీ ఎవరైతే ఈ అతీత స్థితిలో ఉంటారో, స్వయం ఫరిస్తా రూపంలో స్థితమై ఉంటారో వారి ద్వారానే ఈ సేవ జరుగుతుంది. ప్రారంభంలో అన్ని సాక్షాత్కారాలు జరిగాయి. ఫరిస్తా రూపంలో సంపూర్ణ స్థితి మరియు ఫరిస్తా స్థితితో పాటు పురుషార్థ స్థితి రెండు వేరువేరుగా సాక్షాత్కారం అయ్యేవి. ఎలాగైతే సాకార బ్రహ్మ మరియు సంపూర్ణ బ్రహ్మ అంటే ఫరిస్తా రూపం యొక్క సాక్షాత్కారం వేరువేరుగా జరిగేదో, అలా అనన్య పిల్లల సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి. హంగామాలు, గొడవలు జరిగినప్పుడు సాకార శరీరం ద్వారా ఏమీ చేయలేరు. అప్పుడు ప్రభావం కూడా ఈ సేవ ద్వారా పడుతుంది. ప్రారంభంలో కూడా సాక్షాత్కారాల ద్వారానే ప్రభావం పడింది కదా. పరోక్ష అపరోక్ష అనుభవం ప్రభావం చేసింది. అలాగే చివరిలో కూడా ఇదే సర్వీసు జరగనున్నది. మీ సంపూర్ణ స్వరూపం యొక్క సాక్షాత్కారం మీది మీకే జరుగుతుందా? ఫరిస్తా రూపం ఇప్పుడు శక్తులను పిలవడం ప్రారంభం అయిపోయింది. ఇప్పుడు పరమాత్మను తక్కువగా పిలుస్తున్నారు. శక్తులను అంటే దేవీలను తీవ్ర వేగంతో పిలవడం ప్రారంభమైంది. కనుక ఇలాంటి అభ్యాసాన్ని మధ్య మధ్యలో చేయాలి. ఈ అభ్యాసం అలవాటుగా అయిపోతే చాలా ఆనందం అనుభవం అవుతుంది. ఒక్క సెకండ్ల ఆత్మ శరీరం నుండి అతీతంగా అయిపోతుంది. ఇది అభ్యాసం అయిపోతుంది. ఇప్పుడు ఇదే పురుషార్థం చేయాలి. వర్తమాన సమయంలో మనన శక్తి ద్వారా ఆత్మలో
సర్వశక్తులను నింపుకునే అవసరం ఉంది. అప్పుడే నిమగ్నమైనటువంటి స్థితి ఉంటుంది మరియు విఘ్నాలు తొలగిపోతాయి. ఆత్మీయత వైపు ఫోర్స్ శక్తిశాలి, ప్రయత్నం తక్కువైనప్పుడే విఘ్నాల యొక్క అలలు వస్తాయి. కనుక వర్తమాన సమయంలో శివరాత్రి సర్వీసుకు ముందే మీ స్వయంలో శక్తిని నింపుకొని ఫోర్స్ ఉండాలి. భలే మీరు యోగం యొక్క ప్రోగ్రామ్స్ పెడుతున్నారు, కానీ యోగం ద్వారా శక్తులను అనుభవం చేయించడం ఇప్పుడు ఇలాంటి క్లాసులు చేసే అవసరం ఉంది. ప్రాక్టికల్గా మీ బలం యొక్క ఆధారము ద్వారా ఇతరులకు కూడా బలమునివ్వాలి. కేవలం బాహ్య సర్వీస్ కోసం ప్లాన్లు మాత్రమే ఆలోచించరాదు, కానీ అన్ని వైపులా పూర్తిగా మీ దృష్టి ఉండాలి. మా పుష్పాల తోట ఏ విషయంలో బలహీనంగా ఉంది అని నిమిత్తంగా ఉన్న వారికి ఆలోచన రావాలి. ఏదో ఒక పద్ధతి ద్వారా తమ పుష్పాల తోట యొక్క బలహీనతపై కఠినమైన దృష్టి ఉంచాలి. సమయాన్ని ఇచ్చి కూడా బలహీనతలను సమాప్తం చేయాలి. సాకార రూపంలో చూశారు కదా, ఏదైనా అలాంటి అల ఉన్న సమయంలో రాత్రి పగలు సకాష్ ఇచ్చే విశేషమైన సర్వీస్, విశేషమైన ప్లాన్లు నడిచేవి. నిర్బల ఆత్మలలో బలాన్ని నింపే విశేషమైన అటెన్షన్ ఉండేది. తద్వారా అనేక మంది ఆత్మలకు అనుభవం కూడా అయ్యేది. రాత్రిలో కూడా సమయాన్ని తీసి ఆత్మలలో సకాష్ నింపే సర్వీస్ నడిచేది. కనుక ఇప్పుడు విశేషంగా సకాష్ ఇచ్చే సర్వీస్ చెయ్యాలి. లైట్ హౌస్ మైట్ హౌస్గా అయి ప్రత్యేకంగా ఈ సర్వీస్ చెయ్యాలి. అప్పుడు నలువైపులా లైట్ మైట్ యొక్క ప్రభావం వ్యాపిస్తుంది. ఇప్పుడు ఇదే అవసరం. ఎలాగైతే ఎవరైనా ధనవంతులుగా ఉంటే వారు తమ సమీప సంబంధీకులకు సహాయం చేసి వారిని కూడా ఉన్నతికి తీసుకెళ్తారో, అలా వర్తమాన సమయంలో మీ సంబంధ సంపర్కంలో ఎవరైతే బలహీన ఆత్మలున్నారో వారికి విశేషంగా సకాష్ ఇవ్వాలి. మంచిది. వరదానం. 1000 భుజాలు కలిగిన బ్రహ్మబాబా యొక్క తోడును నిరంతరం అనుభవం చేసే సత్యమైన స్నేహీభవ. వర్తమాన సమయంలో వేలాది భుజాలు కలిగిన బ్రహ్మబాబా రూపం యొక్క పాత్ర నడుస్తూ ఉంది. ఎలాగైతే ఆత్మ లేకుండా భుజాలు ఏమీ చెయ్యలేవో, అలా బాప్దాదా లేకుండా భుజాల రూపీ పిల్లలు ఏమీ చెయ్యలేరు. ప్రతి కార్యంలోనూ మొదట తండ్రి సహయోగం ఉంది. ఎప్పటి వరకు స్థాపన యొక్క పాత్ర ఉందో అప్పటి వరకు బాప్దాదా పిల్లల ప్రతి సంకల్పము మరియు ప్రతి సెకండ్లో తోడుగా ఉన్నారు. కనుక ఎప్పుడూ కూడా విడదీసే పరదా వేసి వియోగులుగా అవ్వకండి. ప్రేమ సాగరుడి అలలలో తేలియాడుతూ ఉండండి. గుణగానం చేయండి, కానీ గాయపడకండి. తండ్రి స్నేహానికి ప్రత్యక్ష స్వరూపంగా సేవతో స్నేహీలుగా అవ్వండి. సేవ అంటే చాలా ప్రేమ ఉండాలి. స్లోగన్. అశరీరీ స్థితి యొక్క అనుభవము మరియు అభ్యాసమే ముందు నంబర్లో వచ్చేందుకు ఆధారము. అవ్యక్త ఇషారా. శక్తిశాలి మనస్సు ద్వారా సకాష్ ఇచ్చే సేవ చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి సమయము ప్రతి ఆత్మ పట్ల మనస్సులో స్వతహాగా శుభ భావన మరియు శుభ కామనల శుద్ధమైన వైబ్రేషన్లు స్వయానికి మరియు ఇతరులకు అనుభవం అవ్వాలి. మనస్సు ద్వారా ప్రతి సమయం సర్వాత్మల పట్ల ఆశీర్వాదాలు వెలువడుతూ ఉండాలి. సదా మనస్సు ద్వారా ఇదే సేవలో బిజీగా ఉండాలి. ఎలాగైతే వాచా సేవలో బిజీగా ఉండే అనుభవీలుగా అయిపోయారో, ఒకవేళ సేవ లభించలేదు అంటే స్వయాన్ని ఖాళీగా అనుభవం చేస్తారో, అలా ప్రతి సమయము వాచాతో పాటు మనసా సేవ కూడా స్వతహాగా జరుగుతూ ఉండాలి. ఓం శాంతి.